RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. ఏటూరు నగర మండలం రామ్నగర్ గ్రామంలో మత్స్యకారుల జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వాడవలిజ కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార ఆనంద్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచమంతా మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం మత్స్యకారులకు గుర్తింపు ఉన్నప్పటికీ స్థానికంగా ఇప్పటికీ మనం మాత్రం వృత్తిరీత్యా వెనుకబడి ఉండడం చాలా బాధాకరమన్నారు. కులవృత్తిని కులానికి బలోపేతం చేయడం కోసం పలు సలహాలు సూచనలు ఇచ్చారు. మనమంతా ఐక్యంగా లేనంత వరకు మనకు ఈ వెనుకబాటుతనం తప్పదన్నారు. కార్యక్రమంలో కులబెద్ద మనసులు గార నీలం, గార శ్రీను, గగ్గురి నాగేశ్వరరావు, అల్లి నాగేశ్వరరావు, తోడ నాగేశ్వరరావు, బొల్లె గాలిబ్, అల్లి స్వామి, అల్లి మల్లయ్య, యువత తదితరులు పాల్గొన్నారు. తెలియకపోవచ్చు. మరి దీని గురించి తెలిసిన వాళ్ళైనా చెప్పకపోతే దీన్ని చేసుకోవడానికి సిద్ధం అనేది ఉండదు. మనం ఉన్నటువంటి మన మత్స్యకారుల యొక్క కులం అనేది మరి గవర్నమెంట్ గెజిట్లో ఉన్నది కనుక గతంలో మన పూర్వీకులు మన కులాన్ని మరి ఎవరు కూడా మీది ఈ కులము అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పలేదు. కనీసం మన యొక్క కులం అనేది కూడా మనము గుర్తించుకోలేని స్థితిలో మనము మరి ఉన్నామంటే మరి ఢిల్లీలో ఆదివాసులైనా ఈరోజు గుట్టలో ఉండి గుట్టల్లో ఉన్న వాళ్ళైనా గవర్నమెంట్ గుర్తించి వారికి ఉన్నటువంటి ప్రభుత్వ రాయితీలను వాళ్ళకు చేరే విధంగా మరి వాళ్ళ కుల సంఘాలు పెట్టుకొని వాళ్ళకు అందుతున్నాయి. మరి మనం గ్రామాలలో ఉంటున్నాము, మంచి బస్సు రోడ్లు, మనకు అన్ని సౌకర్యాలు నడిచేటువంటి ఇప్పుడు మనమే అంటే ఏంటి కూడా ఇంతవరకు తెలియకపోతే మరి మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మన పిల్లలు చదువుకుంటూ వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవాళ మనం చూస్తే పిలిస్తే మనం వెనుకబేయడంలో కానీ ఎందుకు పిలిచేసి మనం ఇంతమంది ఉన్నారనేది తెలుసుకోవడానికి రాలేని దుర్భరమైన స్థితిలో మనం ఉన్నాం. ఇది వాస్తవత. మనం ఇట్లా పిలిస్తే ఇక్కడ నలుగురు ఉన్నారంటే ఇదేదో ఆయన ఉపయోగపడే విధంగా ఆయన పిలుస్తున్నాడు అనే ఆలోచన ద్వారంలో అసలు కంటికి కనపడకుండా కాదు, వచ్చేటనుకుండా రాకుండా దూరం చేసే స్థితిలో మనం ఉన్నామంటే మన పిల్లలు రాను కూడా మనకంతా దుర్భరమైన స్థితిలో ఉంటారనేది దీన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం దీంట్లో చేసేది మన కోసమా, మన కులం కోసమా, సరే మనవాళ్ళు చేసేది ఇది మనకు న్యాయమా అన్యాయమా, దీని గురించి మనం ముందుకొద్దాం. లేదు ఇది మనకు ఎలాంటి ఉపయోగం లేదు, దీనివల్ల మనకు లాభం లేదు, మనం ఏదో మన బ్రతుకులు మనం బతుకుతున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, ఇంకా ఇదంటే మనకు ఎందుకు అని అంటే ఇప్పటికి కూడా మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఇవాళ చూసుకుంటే ప్రతి ఒక్క సంఘాలు మరి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఉన్నాక కూడా వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ వాళ్ళు మొత్తం ర్యాలీలు తీసుకుంటూ మరి మాకున్నటువంటి ఇంకా కావాలి మాకు, ఇవాళ మీరు ఇచ్చేది మాకు సరిపోవట్లేదు అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంఘాలలో మరి వాళ్ళ ధర్నాలు మీటింగ్లు పెట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు. మరి ఇలాంటి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క స్థితిలో తర్వాత మన యొక్క బీసీలలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మీటింగ్ చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా, ధర్నా చేయాలన్నా ఎస్సీలు కానీ ఎస్సీ కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క హక్కుల కొరకు అని చెప్పుకుంటారు. అంటే మనని వాళ్ళు ఏ రోజు కూడా మనల్ని పిలవని రోజు మనల్ని రోజు ఉండదు. ఎందుకంటే మనం ఎక్కువ బీసీల సంఖ్య ఎక్కువ ఉంది, వీళ్ళు కూడా బీసీలలో కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళని కలుపుకోకపోతే మనల్ని డివైడ్ చేస్తే మన పరిస్థితి ఘోరంగా ఉంటుందని వాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్లో కానీ, ప్రతి ఒక్క ధర్నాలో కానీ, ప్రతి ఒక్క వేదికలో కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ తప్పకుండా వాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్లో మన పేరు రాస్తుంది. కానీ మనం ఎంతసేపు మన పని మనమే ఇవాళ ఇప్పుడు పోకపోతే అక్కడ జరిగేది అని ఉంటే అందరికీ జరిగినప్పుడు నాకు జరగదా, ఈ పోకపోతే ఏంటి అనేది ఆలోచన మన మైండ్లో చాలా ఫిక్స్ అయి ఉన్నది.
అందరికీ ఇప్పుడు ఈరోజు ఇది జరుగుతున్న ఈ కార్యక్రమము ఈరోజు ఈ యొక్క మండలమే కాదు, ఈ యొక్క జిల్లాలనే కాదు, ఈ యొక్క రాష్ట్రం అంతటా కూడా, ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా మన మత్స్యకారుల కులం అనేది ఉన్నది, మత్స్యకారుల వృత్తి అని ప్రతి చేపలు పట్టే వాళ్ళు అంతటా ఉన్నారు ప్రపంచంలో. కొన్ని కులాలలో కొన్ని కులాల వారు కొన్ని జిల్లాలలో రాష్ట్రాలలో ఉన్నారో లేరో కానీ మత్స్యకారులను వృత్తిపరమైనటువంటి వ్యక్తులు కులం దీన్ని కూడా మనము ఇంకా ఇంతకంటే మనం ఇలా మనకున్నటువంటి బీసీఎస్లకు చెందినటువంటి కేటగిరీలో మనకున్న హోదాలో మన పిల్లలకు కూడా చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారం అన్ని సౌకర్యాలు కావాలి అనేది మన కొట్లాడు. మన దీనికి మన ఏ రోజన్నా చూస్తే ఇది గురించి అక్కడ నలుగురు ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10 మంది నాకైతే ఎంతవరకు కూడా మనలో నుంచి ఐక్యత అనేది రావట్లేదు అనేదే నాకు పరపడదు. వాళ్ళ వేరే కులపోలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా సంఘం అంటే వాళ్ళకి పని పరపడ పూర్వం చేస్తే అట్లా పడేసి వాళ్ళు ముందుకుంటారు. వాస్తవానికి మొన్న బీసీ బంధు అనేది ఒకటి ఎవరికన్నా తెలుసా? ఉద్యోగం వస్తాడు ఆ చివరిలో ఉన్నాడు చెప్తాను, నేను పేరుతో సహా చెప్తున్నా. ఆకలి ఇక్కడ ఇల్లు అక్కడ ఉంది అంటే ఇంత ఊరంతా మనం ఉన్నాయి, ఒకటి తెచ్చుకున్నాడు. అది గ్రేటా మనది గ్రేట్? ఎందుకు ఇంతమంది ఉండి మనం ఒకరి పోయి ఒకరు తీసుకున్నాడు, ఎవరు మనకు ఉపయోగపడేది? ఎన్ని రోజులు మన కష్టం మనం చేసుకుంటాం, దానికి నీకు ఎవరు అవసరం లేదు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకున్నప్పుడు నీకు సపోర్ట్ అవసరం లేదు. నీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎవరు, నేను ఆడుకునేది ఎవరు, నీ గురించి మాట్లాడేది. ఇప్పటికీ చెప్తున్నా, ఈ రోజు మన గ్రామ పంచాయతీ వాడుకున్నటువంటి రాజకీయ నాయకులలో కూడా ఇక్కడికి మన ప్రతిపాదించే నాయకులు అధికార పార్టీ చెప్పుకుంటున్నాం కానీ ఒక్కరే ఇక్కడికి ప్రతిపాదిస్తే అక్కడ మాట్లాడే మన కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించే నాయకులు మరి యొక్క అంటే గింటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఒక్కొక్కరు బీటెక్లు చేసాము, ఇప్పుడు ఇంకా మన పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. మరి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోతేనే కదా ఈరోజు మనం ఇక్కడ మరి నీ వ్యక్తిగతంగా నీ వ్యవసాయం కానీ నీ కుటుంబ రీతిగా కానీ నీ పనులు చేస్తే దానికి ఎవరు అవసరం లేదు. నీ ఇంకా లేదంటే డబ్బులు చేసి పెట్టాం ఏదంటే అరే బాబు ఇది పరిస్థితి మరి అక్కడ ఇట్లా నువ్వు మంచి అయితే నువ్వు చెడైతే వినకు, కానీ మంచిని వింటలేము చెడుని ఇంకా మంచిని అనేది తెలుగునే చెప్పుకుంటూ పోతాను. నేను చెప్పేది వాస్తవం, మీరు అనుకుంటున్నారు కానీ ఏదో ఆనందం అట్లా అంటున్నాడు, అది నాకు అవసరం లేదు, నా స్వార్థం కోసం